హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని, ధనియాలండి ఇవి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి మనం వేయించుకుందామండి. ఈ విధంగా నేను 5 పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఘాటు ఉందండి, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసేసుకోండి. నేను వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకున్నానండి. కొబ్బరి ముక్కలండి నేను 2 కాయలు తీసుకుంటున్నాను. కొబ్బరి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత చింతపండు అండి, ఒక చిన్న సైజు ఎల్లిపాయ చిన్న సైజు తీసుకున్నానండి. తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. నేను 1 స్పూను ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. కళాయి తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. తాలింపు కోసం 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు తీసుకున్నాను తగినంత. ఇంగు కూడా తగినంత వేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం కొబ్బరిని కొంచెం వాటర్ వేసుకొని నేను మిక్సీలో వేసుకున్నానండి. ఈ విధంగా నేను కళాయి తాలింపులోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ. మీరు పచ్చిమిర్చి మాత్రం చూసుకొని వేసుకోండి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.